హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి తపాలా శాఖ తీపి కబురునైతే అందించింది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి తపాలా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 5th వరకు ఆన్లైన్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసే జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వాళ్ళందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ ప్రొవైడ్ చేసినందుకు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఒక మెంబర్ షేర్ చేసినా సరిపోతుంది, అలా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి సో ఒక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ పార్ట్ వీడియో కూడా మీకు త్వరలోనే చేస్తాను కాబట్టి లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జస్ట్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ నంబర్ కూడా ఇచ్చారు. 1703/2024 GDS గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి 12th జూలై ఈ రోజు మనకి అధికారికంగా జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్స్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది పంపడం అనేది జరిగింది. డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ అలాగే ఎంగేజ్మెంట్ షెడ్యూల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అని చెప్పేసి మెన్షన్ చేస్తూ టోటల్గా మనకి 37 పేజెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఇందులో కొన్ని చేంజెస్ కూడా చేశారు. ఆ యొక్క చేంజెస్ ఏంటి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది కాబట్టి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, మీ యొక్క క్వాలిఫికేషన్ అలాగే మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ క్వాలిఫికేషన్తో పాటు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, మీ డ్రీమ్ జాబ్ ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి లైక్ చేసి. ముందుగా మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టేట్లలో ఖాళీగా ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి టోటల్గా 62,220 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మన స్టేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టోటల్గా 1,634 ఉన్నాయి. అలాగే మిగతా స్టేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ఏ స్టేట్కి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇక్కడ 10,173 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలంగాణ స్టేట్కి సంబంధించి 1,252 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 62,220 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి జనరల్ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 43 ఇయర్స్, SC ST వాళ్ళైతే 45 ఇయర్స్, PWD క్యాండిడేట్ అయితే 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కేవలం మనకి 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ITI సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. కంప్యూటర్కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, సైకిల్ తొక్కడం రావాలి అండ్ అలాగే మీకు తెలుగుకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి అప్లై చేసేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ లేదా డాక్ సేవక్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే పోస్టింగ్ వస్తుందో అక్కడ మీరు ఆ డే టు డే లైఫ్లో పోస్టల్ ఆపరేషన్స్కి సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి ఏదైతే సర్వీసెస్ ఉంటే వాటిని చేయడము, అంతేకాకుండా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పోస్టల్ శాఖకి సంబంధించి మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ చేయడము, ఆ విధంగా మనము డ్యూటీస్ అనేవి చేయాల్సి ఉంటుంది. హైయర్ అఫీషియల్స్ ఏదైనా వర్క్ చెప్తే ఆ యొక్క డ్యూటీస్ అనేవి చేయాలి. ఈ BPM పోస్టులకి అయితే మనకి ఆఫీస్ వర్కే ఉంటుంది, బయట వర్క్ అనేది ఇవ్వరు. కానీ ఏ BPM పోస్టులకి సెలెక్ట్ అయితే మాత్రం మీరు మెయిల్స్ డెలివరీ చేయడము, అంతేకాకుండా స్టాంప్స్ని సేల్ చేయడము, కొంచెం బయట వర్క్ చెప్తే ఆ యొక్క బయట వర్క్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు BPM ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించి డ్యూటీస్లో కొంచెం కోఆపరేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే హైయర్ అఫీషియల్స్ ఏదైనా వర్క్ చెప్తే ఆ యొక్క డ్యూటీస్ని కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. డాక్ సేవ కూడా సేమ్ డ్యూటీస్ అనేవి ఉంటాయి.
రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మనము ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తామంటే రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్స్, ఈ 2 డాక్యుమెంట్స్ని మాత్రమే మనము అప్లోడ్ చేస్తాం. మిగతావన్నీ కూడా జస్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫోటోగ్రాఫ్ అనేది 50 KB లోపు ఉండాలి సైజ్, సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది 20 KB లోపు ఉండాలి. ఇవన్నీ కూడా JPEG ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి ఫీజు లేదు, అలాగే SC ST క్యాండిడేట్స్కి ఫీ లేదు, PWD క్యాండిడేట్స్కి కూడా ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సాలరీ విషయానికి వచ్చినట్లయితే TRCA అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ ప్రకారం మనకి డైలీ వర్క్ వచ్చేసి 3 to 4 అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే BPM పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే TRCS లా ప్రకారం 12,000 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి స్టార్టింగ్లోనే 18,000 వరకు సాలరీ వస్తుంది. ABPM లేదా డాక్ సేవక్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే 17,000 వరకు సాలరీ అనేది వస్తుంది. ఇక ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి ఇంటర్వ్యూ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ కూడా ఉండదు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి అభ్యర్థుల్ని డైరెక్ట్గా మీ యొక్క 10th క్లాస్ మెరిట్ని బేస్ చేసుకొని, 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది, డైరెక్ట్గా అదే షార్ట్ లిస్ట్ అయితే చేస్తుంది. దాని ప్రకారం అభ్యర్థుల్ని ఎంపిక చేసేసి డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. మీకు 10th క్లాస్లో కనుక గ్రేడ్ పాయింట్స్ ఉన్నట్లయితే మీకు పర్సంటేజ్ అనేది ఎంతనో తెలుసుకోవాలనుకుంటే 9.5తో అయితే గ్రేడ్ పాయింట్ని మల్టిపుల్ చేస్తే ఏదైతే డిజిట్ వస్తుందో అదే మనకి పర్సంటేజ్ అనమాట. ఆ విధంగా మీరు పర్సంటేజ్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇద్దరి క్యాండిడేట్కి కనుక సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే అప్పుడు ఏ ప్రాసెస్ని ఫాలో అవుతారంటే ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎలా ఉంటుందంటే ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ పర్సంటేజ్ మార్క్స్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ ఏజ్, ఎక్కువ ఏజ్ వరకు అయితే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వచ్చి ఏజ్ కూడా సేమ్ అనేది ఉన్నట్లయితే అప్పుడు ST ట్రాన్స్ ఉమెన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అలాగే ST ఫీమేల్కి. ఈ విధంగా మనకి ఇక్కడ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క ఆర్డర్ని ఫాలో అయ్యి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మనకి 15th జూలై అంటే మండే రోజు ఇదే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారో ఇదే నోటిఫికేషన్ వెబ్సైట్లో పెడతారు. 15th జూలై నుంచి ఆగస్ట్ 5th లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తే ఎడిట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 8th లోపు మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. https://indiapostgdsonline.gov.in ఈ యొక్క వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, అప్లికేషన్ పార్ట్ వీడియో కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుస్తుంది కదా. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. మీ యొక్క సపోర్ట్ తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే నేను డెఫినెట్గా మీకు అదే రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మార్నింగే అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా గ్రామీణ డాక్ సేవక్ ఈ యొక్క BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదని చెప్పేసి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి మండే రోజు మార్నింగ్ 11 AM ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. నాకు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నేను అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో హైదరాబాద్లో వాళ్ళ దగ్గర ఒక PDF అనేది తీసుకుని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ నా దగ్గర కూడా ఒక PDF అనేది ఉంది. మండే రోజు వెబ్సైట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీకు ముందుగానే ఇంటిమేషన్ చేస్తున్నాను. సో కాబట్టి మండే రోజు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. మీకు మండే రోజు ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.